ఈయన మీద గతంలో కూడా ఈయన మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, ఈయన వ్యవహార శైలి కావచ్చు, ఇదంతా కూడా ప్రజలందరికీ కూడా విదితమే సార్. వైఎస్సీపీ హయాంలో సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి ఈ సంజయ్ గారు ఎవరైతే ఉన్నారో, ఈయన జగన్ గారి మెప్పు కోసం మాత్రమే నిబంధనలన్నీ గాలి కొదిలేసేసి ఇష్టానురీతిగా వ్యవహరించారన్నది కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కాకపోతే జగన్ గారి యొక్క ఆడమన్నట్లు ఆడి పాడమన్నట్లు పాడి ఎస్సీ ఎస్టీకి సంబంధించినంత వరకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కి సంబంధించినంత వరకు చేయాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించినంత వరకు కూడా సార్, ఇవన్నీ కూడా నిధులు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కి సంబంధించినంత వరకు యాప్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి ఈ నిధులన్నీ కూడా తప్పుదారు మళ్లించి దాంట్లో అవినీతికి పాల్పడినట్టుగా ఆయన మీద ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ సస్పెన్షన్ వేట అనేది కూడా చాలా మంది ఆఫీసర్స్ కూడా ఒక కన్విప్పుగా కనిపిస్తూ ఉంది సార్. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి. చేసినప్పుడే సిఐడి అనేటువంటి ఒక అవినీతి జరుగుతుంది, అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి అన్నప్పుడు ఒక సిఐడి అనే దాని మీద ఒక నమ్మకం ఉంటది. ఆ నమ్మకానికి తిలోదకాలు ఇచ్చి ఈ జగన్ సర్కార్ కి వాళ్ళు ఏం చేయమంటే అదే వంత పాడి వాళ్ళ మెప్పు కోసం ఆఫీసర్స్ పనిచేయడం. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్ అవ్వచ్చు, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ సార్, వీళ్ళందరూ ఒక యూనిఫామ్ వేసుకుని ఒక పని చేస్తున్నారంటే ప్రజలందరూ కూడా చాలా మంది యూత్ కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటది. ఎందుకంటే ఒక ఐపీఎస్ క్యాడర్ వ్యక్తిని చూసినంటే చేతులు పెట్టి దండం పెట్టాలనిపిస్తుంది. ఒక తప్పు చేసిన వాళ్ళు గజగజ వణికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నిటికీ కూడా నీళ్లు వదిలేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అయితే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక నేరపూరితమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఎన్నో కేసులు ఉన్నటువంటి 32 కేసులు ఛార్జ్ షీట్ ఉన్నటువంటి కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని ఏం చేయలేకపోయింది కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ ఈ రక్షణ వ్యవస్థ కానీ అని వీళ్ళందరికీ కూడా ఈజీ అయిపోయింది సార్. ఈజీ అయిపోయి ఈ అవినీతి పరులకి ఈ కొమ్ము కాయడం అనేది ఈ ఆఫీసర్స్ కూడా అలవాటు అయిపోయింది. ఇవాళ సస్పెన్షన్ వేటే కదా సార్, సిఐడి అనేది దాని మీద కూడా ప్రక్షాళన జరగాలి. అందులో ఉన్నటువంటి అవినీతి తిమింగళాలను కూడా పట్టుకుని వీళ్ళందరికీ కూడా సరైనటువంటి శిక్షలు పడాలి సార్. ఆఫీసర్స్ అని కదా, ఆఫీసర్స్ అయితే ఏం పైనుంచి దిగిచ్చి ఊడిపడిన వాళ్ళు కాదు. ప్రజలకు రక్షణగా ఉంటారని ఐపీఎస్ ఆఫీసర్ని నియమిస్తారు. ప్రజలకి ప్రతి విషయంలోని కూడా తప్పు జరిగినప్పుడు ఆ నేరస్తులకి పట్టుకుని శిక్షలు వేయాలని ఐపీఎస్ ఆఫీసర్లు కూడా పనిచేయాలన్నది కూడా వీళ్ళకి తెలియాలి సార్. అవినీతి అక్రమాలకి పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కొమ్ము కాసినటువంటి ఇలాంటి వ్యక్తుల మీద కూటమి ప్రభుత్వం ఇవాళ సస్పెన్షన్ వేటేయడం అయితే మాత్రం చాలా హర్షించదగ్గది. వెంటనే ఇలాంటి ఆఫీసర్స్ మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి సార్. మొన్న మన కాకినాడలో జరిగినటువంటి పోర్ట్ లో జరిగినప్పుడు డిఎస్ఓ మీద వెంటనే సస్పెన్షన్ వేయడం కూడా ఇంకా కొంతమంది దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద అధికారులు ఎవరైతే కుమ్మక్కై ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలని మాత్రం మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇవాళ సంజయ్ గారి మీద పడినటువంటి ఈ వేటను అయితే మాత్రం స్వాగతిస్తూ ఉన్నాం జనసేన పార్టీ. రైట్ ప్రసాద్ గారు, గతంలో కూడా సంజయ్ వ్యవహార శైలి చంద్రబాబు అరెస్టు సమయంలో కావచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి ఢిల్లీలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, లేదా అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలు సిఐడి వచ్చేస్తుంది, అసలు సిఐడి అంత వాటికి చిన్న చిన్న విషయాలకు కూడా సిఐడి కేసులు పెట్టేసి అక్రమంగా ఎలా పడితే అలా వేధించిన పరిస్థితి కూడా మనం చూసాం కదా. ఒక విషయం